ఎవరిది నీదేనా? ఈ గోల్డ్ కాంటెస్ట్ లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నామండి. గోల్డ్ రీడింగ్ జరిగింది. వాళ్ళని స్టేజ్ మీదకి వస్తే సారీ పరిచయం చేసి చేయడానికి ఉంటుంది. ఆయన ద్వారా కూడా మీకు గోల్డ్ తీసుకోవడానికి ఉంటుంది. మా ఎస్వీఆర్ ఏజెన్సీ వాళ్ళని బొకే మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్ జమ్మ గారిని దగ్గర ఉంటున్నాం. भैया भैया వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున మార్పులు అనేకమైన మార్పులు వస్తున్న సందర్భంలో మనందరం కూడా అర్థం చేయాలి. వంటల యొక్క ప్రాధాన్యత మన న్యాచురల్ ఆయిల్స్ వారు ఒక మంచి ఉద్దేశంతో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వంట వార్పు అనే కార్యక్రమం కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకురావడానికి ప్రతి జిల్లాలోనూ ఈ యొక్క పోటీల్ని అనేక మంది మహిళల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో తీసుకురావడం జరిగింది. ఇవాళ ఇక్కడ కార్యక్రమం చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఒక స్ఫూర్తి జరిగింది. ఈ రోజున ఈ జరుగుతున్న మార్పుల్లో ఎక్కువ మంది ఫుడ్కు సంబంధించిన వ్యాపారాల్లో స్థిరపడతారు. ఇవాళ ఒక పెద్ద పరిశ్రమతో పోటీ పడే విధంగా అనేక మంది కలిపి ఒక ఆహార పరిశ్రమలు, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, లేదా హోటల్స్ కానివ్వండి, లేదా ఇంకా వంటకాలు, ఈ పిండి వంటలు వీటన్నిటినీ కూడా కలుపుకుంటాయి. దీనిలో ఆర్గనైజ్ చేసేవాళ్ళేమో 1,00,000 మంది. సో వీళ్ళందరూ కూడా ఏ బజార్కి వెళ్ళినా, ఏ రోడ్డుకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ టూరిజం స్పాట్కి వెళ్ళినా అన్ని చోట్ల కూడా ఇది ప్రముఖ పరిశ్రమగా ఉంది. అందువల్ల ఈ కాంపిటేటివ్ స్పిరిట్ని ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఛానల్స్ కూడా ప్రతిరోజు 1 గంట పాటు ఈ వంటల మీద ఒక స్పిరిట్ని క్రియేట్ చేస్తున్నారని చాలా అవసరమైన సార్. ఇవాళ మహిళలందరూ గతంలో ఇంట్లో కుటుంబానికి వంట వండి పెట్టడమే
వాళ్ళ జీవితాశయంగా గడిపే రోజు నుంచి ఈ రోజున తన వంటలతో 10 మందికి తన వంటల్ని చూపించి అది వ్యాపారంగా మార్చుకుని తన కుటుంబానికి కొంత ఆర్థికంగా పుంజుకునే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటినీ ఇంకా ఎంకరేజ్ చేస్తూ రానున్న కాలంలో దీని యొక్క అవకాశం మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం. అందువల్ల న్యాచురల్ ఆయిల్స్ వారు ఈరోజు ఈ కాంపిటీషన్ అనేక మంది వందలాది మంది మహిళలు తీసుకురావడం ఇలాంటి కార్యక్రమాలు చెందాలి. మన రాజధాని నగరం విజయవాడకి ఇప్పుడు కూడా చాలా పరిస్థితి. వాళ్ళ ఈ సౌత్ ఇండియాలో ఎక్కడైనా విజయవాడ నుంచి వంట వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ వాటిలో కార్యక్రమాలకి అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నేను అభినందిస్తూ న్యాచురల్ ఆయిల్స్ వారికి మరియు పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నేను నా మనస్ఫూర్తిగా అభినందించి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రాజధాని నగరంలో జరగాలని కోరుకుంటున్నాను. అంతేనా? లైట్ బీరు కలిపి అందులో వచ్చేది తెప్పిస్తే ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఒక మహారాణి కిరీటం కూడా దొరుకుతుంది. ఫస్ట్ ప్రైజ్తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా ఉంది. ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి 11,000 క్యాష్ అవార్డు ఉంటుంది. చప్పట్లు కొడితే బాగుంటుంది. సెకండ్ ప్రైజ్ వాళ్ళకు కూడా క్యాష్ అవార్డు ఉంది 5,100. అలాగే థర్డ్ ప్రైజ్ కూడా మేము డిఫరెన్షియేట్ చేయలేదు. పేరుకి థర్డ్ ప్రైజ్ కానీ క్యాష్ ప్రైజ్ అంటే 5,000 ఉంది. ఓకే, ఉన్న యాంగ్జైటీ కొంచెం పెంచాలంటే స్టార్ట్ కింద నుంచి చేస్తాము. సెకండ్ రన్నర్ అప్ థర్డ్ ప్రైజ్ అనమాట. థర్డ్ ప్రైజ్ కృషిత బేగం. వాళ్ళ అమ్మాయి కూడా ఉందంటే ఇద్దరు కూడా రావచ్చు. లుకునా బేగం గారి అమ్మాయితో పాటు రావచ్చు. కంగ్రాచులేషన్స్. మంచిగా మిరియాలు మంచిగా కొంచెం లైట్గా గ్రైండ్ చేసి అద్భుతమైన ఒక మంచి హలో ఆవిడే కాదు వాళ్ళ అమ్మాయి కూడా ఒక మంచి స్వీట్ ఇచ్చేసింది. ఆవిడ ప్రైజ్ రాకపోయినా జీ తెలుగులో తను కూడా పార్టిసిపేట్ చేస్తారు. తను కూడా గట్టిగా చెప్పండి. సంజయ్ కుమార్ గారు చేస్తే బాగుంటుంది. క్యాష్ తీరిస్తే బాగుంటుంది. విజయలక్ష్మి గారు టోకెన్ నెంబర్ 30 కలసం చోలా. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. ప్లీజ్ ఆన్ ది స్టేజ్. Congratulations.
ఇక ఫస్ట్ సో అందరికీ సస్పెన్స్ వంటింటి మహారాణి విజయవాడ. ఓకే, ఈ సందర్భంగా మీ అందరికీ నేను చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇది మేము దిగ్విజయంగా ప్రతి చోట ఫస్ట్ వరంగల్లో చేసాం, తర్వాత కరీంనగర్ చేసాం, 3వ ప్లేస్ విజయవాడలో చేస్తున్నాము, అయిపోయింది. ఇక మీద రెగ్యులర్గా మేము ప్రతి డిస్ట్రిక్ట్లోనూ చేస్తున్నాం. అలాగే దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలో సంజయ్ తుమ్మా గారి ద్వారా దీన్ని వంటింటి మహారాణిని ప్రతి చోట ఎలా గుర్తించాలనే దాని మీద మేము నేషనల్ తరఫున చేస్తున్నాం. ఆయన మాకు హెల్ప్ చేస్తున్నారు. ఓకే, ఈరోజు వంటింటి మహారాణి ఫస్ట్ ప్రైజ్ విన్నర్. చాలా మంది ఫోటో దిగాలనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు వస్తాను. మీ ఫోటోతో ఎలా దిగాలనుకున్నాను నేను. ఐ మోర్ దెన్ హ్యాపీ. మరి కొంతమందితో ఫోటో దిగాలని. Once again, congratulations, madam. All the very best. Yeah, give it up. క్లోజప్ కూడా తీయాలి వాళ్ళకి. ఓకే, న్యాచురల్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున ఈ వంటింటి మహారాణి పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు సంజయ్ గారితో సెల్ఫీ చేత అందరూ కూడా ఆయనతో ఫోటో తీసుకోవచ్చు, రాఘవ్ గారితో ఫోటో తీసుకోవచ్చు. విన్నర్స్కి అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. ఓకే మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. మా ఈవెంట్ సెల్ఫీ విత్ విన్నర్స్. రాజేష్ గారిని ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మా ఈవెంట్ తరఫున సంజయ్ తుమ్మా గారికి, రంగిణి గారికి క్యారెక్టర్ మరి ఈరోజు విజయవాడలో జరిగిన వంటింటి మహారాణి కాంటెస్ట్ మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాళ్ళు చేసిన ఈ ప్రోగ్రాంలో మరి 500 మంది గృహిణులు పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే మన గోల్డ్ ఫెస్ట్ కాంపిటీషన్లో గెలుచుకున్న చాలా మంది బంగారం